ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం చేయాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని దానిలో భాగంగానే అందరూ కూడా ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని కలవలేరు కాబట్టి 3 పార్టీలు కూడా ఒక మంచి కార్యక్రమం పెడదామనే ఉద్దేశంతో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ వారధి అనే ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బారు అక్కడ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మంత్రులు వాళ్ళ లీడర్స్. అదేవిధంగా జనసేన గ్రీవెన్స్ సెల్ అని పెట్టడం జరిగింది, వాళ్ళ ఎమ్మెల్యేస్ వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ అక్కడ వాళ్ళు దాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్లో. మనం కనుక 5 సంవత్సరాల కింద చూస్తే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఇంటి దగ్గరికి వెళ్తే లాఠీలతో కొట్టి పంపించే పరిస్థితి. ఈ రోజున ప్రజలందరూ కూడా ధైర్యంగా వచ్చి తమ సమస్యలను చెప్పుకొని ఈ యొక్క వారధి కార్యక్రమం ద్వారా వీటిని స్క్రూటినైజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ కదా ఆ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళకి స్థలం కావాలా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎంఆర్ ఆఫీస్లో రికార్డ్స్ ప్రాబ్లమా, డాక్యుమెంట్స్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఏదైనా పోలీసులు వేధింపులు ఉన్నాయా, లేదా ఏదైనా వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారా, వాళ్ళకి ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, రకరకాలైన సమస్యలతో వాళ్ళు ఇచ్చే వినతుల్ని ఫిల్టర్ చేసి మా స్థాయిలో ఇక్కడ చేయగలిగితే చేయటం, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ వారధి ప్రజల సమస్యలకి ఒక వారధిగా ఈ భారతీయ జనతా పార్టీ తరఫున జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా ప్రజలు గత 3 నెలల నుంచి కూడా కిలారి దిలీప్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ మొన్న 8 మంది ఎమ్మెల్యేలు కానీ 3 ఎంపీలు కానీ అదేవిధంగా సోము వీర్రాజు గారు వారు కూడా వచ్చి కూర్చుంటా ఉన్నారు. దీన్ని ఒక పద్ధతిగా చేస్తూ రికార్డ్ చేస్తూ వీటన్నిటిని కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ వారధి ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రజా దర్బారు కావచ్చు, జనసేన గ్రీవెన్స్ సెల్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారధి కావచ్చు, దీని ద్వారా మీ సమస్యలు పరిశీలించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వాములు 3 పార్టీలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం ఏదైతే జరిగిందో ఆ జరిగిన పరిణామం కూడా ఆయన చేసిన అరాచక పాలన మీదే. అందుకని అటువంటి బాధితులు ఎన్నో వేల మంది ఇవాళ చాలా సఫర్ అవుతూ వాళ్ళు మేము పెట్టిన గ్రీవెన్స్ సెల్ వారధికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. అది ఒక చోటనే కాదు, అటుపక్క శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు చిత్తూరు దాకా కూడా మా దగ్గరికి వస్తున్నారు ప్రజలు. వారి బాధలు ఎక్కువ భూ కబ్జాలు కానీ, గత గవర్నమెంట్లో జరిగిన అరాచకాల మీద కానీ, అట్లానే యువతకి ఉద్యోగాలు కూడా దొరకకపోవటం, ఈ 5 ఏళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా జగన్మోహన్ రెడ్డి తీయకపోవటం, ఆ యువతకి ఇప్పుడు ఉన్న యువత కూడా యాడ్ అయ్యి దానికి తగ్గట్టు ఉద్యోగాలు లేకపోవటం ప్రజలు బాధపడుతూ, అలానే ఆరోగ్య సమస్యలు లేక సీఎం రిలీఫ్ ఫండ్తో వారికి ట్రీట్మెంట్ కావాలని కానీ ఇలా రకరకాల సమస్యలు తీసుకుని చాలామంది ఇవాళ వారధికి రావటం జరుగుతుంది. ఆ సమస్యలన్నీ కూడా మేము వీలైనంత వరకు అడ్రస్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. అలానే ప్రజలందరూ కూడా వారధికి రావాల్సిందిగా మేము కూడా వారు వచ్చి దీని లబ్ధి పొందాలని కూడా మేము కోరుకుంటున్నాం.